ప్రపంచ పటంలో ఆస్ట్రేలియాను చూడగానే అది ఒక అందమైన ద్వీపంలా కనిపిస్తుంది. కానీ ఈ దేశం గురించి నమ్మలేని నిజం ఏంటంటే ఆస్ట్రేలియాలోని 95% భూభాగం పూర్తిగా ఖాళీగా ఉంది. ఒకసారి ఊహించండి, అమెరికా అంత వైశాల్యం ఉన్న దేశంలో కేవలం ఢిల్లీ లేదా ముంబై నగరాల జనాభా మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో సరిగ్గా అదే జరుగుతుంది. ఇక్కడ జనాభా కేవలం 2.6 కోట్లు మాత్రమే. అదే అమెరికాలో అయితే 33 కోట్ల మంది ఉన్నారు. అంటే ఆస్ట్రేలియాలో ప్రతి చదరపు కిలోమీటర్కి కేవలం 3 మాత్రమే ఉంటున్నారు. దానికి కారణం ఎడారి మాత్రమేనా, లేక ప్రకృతి ఆడిన వింత ఆటనా? ఈరోజు మనం ఈ రహస్యాన్ని చేరదిద్దాం. సో కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ ఎపిసోడ్. అసలు ఒక ఖండం మొత్తం ఇలా ఎడారిగా ఎందుకు మారిపోయింది? దీని వెనుక ఉన్న 5 ప్రధాన కారణాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొదటి కారణం ఏంటంటే ఆస్ట్రేలియా తూర్పు తీరంలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే పర్వతాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే 5వ పొడవైన పర్వత శ్రేణులు. ఈ పర్వతాలు ఆస్ట్రేలియా పాలిట శాపంగా మారాయని అక్కడి ప్రజలు అనుకుంటారు. పసిఫిక్ సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన మేఘాలను ఈ పర్వతాలు లోపలికి రానియవు. దీనివల్ల వర్షం అంతా తీర ప్రాంతాల్లోనే కురిసిపోతుంది. పర్వతాలు దాటిన తర్వాత మేఘాల్లో నీరు ఉండదు. దీనినే సైన్స్ భాషలో రెయిన్ షాడో ఎఫెక్ట్ అని అంటారు. దీనివల్ల ఆస్ట్రేలియా మధ్య భాగం కొన్ని లక్షల ఏళ్లుగా ఎండిపోయింది. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీస్ దాటుతుంది. ఇలాంటి చోట మనుషులు ప్రాణాలతో ఉండడం చాలా కష్టం. ఇప్పుడు రెండో కారణం చూసుకుంటే ప్రపంచంలోని గొప్ప నగరాలన్నీ నదుల పక్కనే వెలిశాయి. కానీ ఆస్ట్రేలియాలో పెద్ద నదులే లేవు. ఉన్న ఒకే ఒక్క వ్యవస్థ ముర్రే డార్లింగ్. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కువ నదులు లేకపోవడం కూడా ఆస్ట్రేలియాకి చాలా మైనస్ అన్నమాట. ఎందుకంటే ఈజిప్ట్ నాగరికత ఒక నది పక్కనే వెలిసింది. అలా నదులు లేకపోవడం ఆస్ట్రేలియాకు చాలా మైనస్. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. అమెరికాలోని మిసిసిపి నదిలో ప్రవహించే నీటితో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్రవహించే నది ముర్రే డార్లింగ్ నదిలో నీళ్లు 22 రెట్లు తక్కువ. ఇంకొకటి, ఆస్ట్రేలియాలో వర్షపాతం చాలా అస్థిరంగా ఉంటుంది. ఒక ఏడాది భారీ వర్షాలు వస్తే మరో 5 ఏళ్ల వరకు, మళ్ళా చెప్తున్నాను, మరో 5 ఏళ్ల వరకు చుక్క నీరు కూడా ఉండదు. ఈ నీటి కొరత వల్లే ఆస్ట్రేలియా లోపల పెద్ద పెద్ద నగరాలు నిర్మించడం సాధ్యం కాలేదు. తాగడానికి నీరు లేని చోట లక్షలాది మంది ఎలా నివసిస్తారు? ఇప్పుడు మూడవ ముఖ్యమైన కారణం గురించి తెలుసుకుందాము. ఆస్ట్రేలియా నేలలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. ఇవి దాదాపు 1.5 బిలియన్ ఏళ్ల నాటివి. ఇతర ఖండాల్లో అంటే ఆసియా, యూరోప్లో మంచు యుగం తర్వాత మంచు కరగడం వల్ల కొత్త మట్టి, పోషకాలు చేరాయి. కానీ ఆస్ట్రేలియాలో అలాంటి మార్పు జరగలేదు. ఇక్కడ ఆస్ట్రేలియా మధ్య భాగంలోని మట్టి కొన్ని లక్షల ఏళ్లుగా ఎండకు, గాలికి ఎండిపోయిన తనలో శక్తిని కోల్పోయింది. కేవలం 6% భూమి మాత్రమే పంటలు పండించడానికి పనికొస్తుంది. అందువల్లే ఇక్కడ ఆహార ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఆహారం లేని చోట జనాభా పెరగడం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే కాదు. నాలుగవ కారణం చూసుకుంటే ఆస్ట్రేలియా లక్షల ఏళ్ల పాటు ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపంలా ఉంది. 1788లో బ్రిటిష్ వారు వచ్చే వరకు ఇది చాలా వెనుకబడి ఉంది. చారిత్రకంగా చూస్తే ఆస్ట్రేలియా ఒక ఐసోలేటెడ్ ఖండం. ఇతర దేశాల నుండి వలసలు రావడానికి ఇక్కడ రవాణా సౌకర్యాలు లేవు. పైగా 1970లో ఉన్న వరకు వైట్ ఆస్ట్రేలియా పాలసీ వల్ల కేవలం యూరోపియన్లకు మాత్రమే అనుమతించేవారు. మన ఆసియా దేశాల నుండి ప్రజలు వెళ్ళడానికి చట్టం అంగీకరించలేదు. ఈ రాజకీయాల కారణం వల్ల ఆస్ట్రేలియా జనాభా పెరగలేదు. ఇప్పుడు 5వ కారణం చూసుకుంటే ఆస్ట్రేలియా వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎల్నివో అనే సముద్ర ప్రవాహాల ప్రభావం వల్ల ఇక్కడ ఏళ్ల తరబడి కరువు కటకాలు వస్తాయి. వర్షాలు లేక చెట్లు ఎండిపోయి వేసవిలో భారీగా బుష్ ఫైర్స్ అంటే అడవి మంటలు సంభవిస్తాయి. 2019-20లో జరిగిన కాల్చుల వల్ల కొన్ని కోట్ల జంతువులు చనిపోయాయి. అలాంటి వాతావరణంలో సాధారణ మనుషులు నివసించడం చాలా కష్టం. అందుకే చాలామంది నగరానికే పరిమితం అవుతుంటారు. ఇప్పుడు కన్క్లూజన్ చూసుకుంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా తన చట్టాలను మార్చుకుంటుంది. భారత్, చైనా నుండి వలసలు పెరుగుతున్నాయి. కానీ క్లైమేట్ చేంజ్ మరో పెద్ద సమస్యగా మారింది. వాతావరణం వేడెక్కుతుండడంతో ఆస్ట్రేలియాలో ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. అడవి మంటలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి.
భవిష్యత్తులో టెక్నాలజీ సాయంతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చిన ఆ ఎండలు భరించడం మనుషులకే సవాలు. అందుకే ఆస్ట్రేలియా ఎప్పటికీ ఒక ఖాళీ ఖండంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.